నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు లిఫ్ట్ టిప్స్. ఈరోజు టిప్ నెంబర్ 8. మనం అప్పుడప్పుడు స్క్వాట్స్ చేస్తుంటే గ్రాయిన్ లో పెయిన్ వస్తుంటది. దానివల్ల మనకి డెప్త్ సరిగా రాదు, ఆల్సో హిప్ షిఫ్ట్ అవుతుంటది. సో గ్రాయిన్ లో స్ట్రెంత్ ఎట్లా పెంచుకోవాలో నేను చెప్తా, చూడండి. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, గ్రాయిన్ లో పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. దీనివల్ల మీకు అప్పుడప్పుడు పెయిన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇట్లా ఏ కన్నా ఇంకా మంచి మెథడ్స్ ఉన్నాయి, చూడండి. ఒక ఫోమ్ రోలర్ తీసుకోండి. ఫోమ్ రోలర్ తీసుకొని మీ యాంకిల్స్ తోని ఫోమ్ రోలర్ ని గట్టిగా ప్రెస్ చేయండి. 5 seconds వరకు హోల్డ్ చేయండి ఇట్లా పడుకొని. సి, ఐఎమ్ ప్రెసింగ్ ఇట్ for 5 seconds and relax. Again, press it as much as you can, 5 seconds and relax. సో ఇది చేయడం వల్ల మీకు గ్రాయిన్ లో మంచిగా బ్లడ్ ఫ్లో అవుతుంది, ఆల్సో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తా, చూడండి. ఆల్రైట్ గైస్, మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి కోపెన్హేగన్ గ్రాయిన్ స్ట్రెచ్. సో దీనికోసం మీరు ఒక చైర్ కానీ ఒక బెంచ్ కానీ తీసుకొని ఇట్లా పడుకోండి. పడుకొని ఒక కాల్ పైన పెట్టి దెన్ ఇక్కడ హోల్డ్ చేసి గో అప్ విత్ ద అదర్ లెగ్ టచ్ చేసి దెన్ కిందికి రండి. దెన్ అగైన్ కమ్ బ్యాక్ అప్ అండ్ డౌన్. సో దీనివల్ల మీకు మంచిగా గ్రాయిన్ లో స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీరు పెయిన్ ఫ్రీ స్క్వాట్స్ చేయొచ్చు. ఇట్లాంటి టిప్స్ కోసం మేక్ షూర్ యూ ఫాలో తెలుగు లిఫ్ట్స్. లెట్స్ గో.